స్పెయిన్లోని ఒక పాత పట్టణం. పట్టణానికి చివరగా ఉన్న ఇల్లు. ఆ ఇంటిని అక్కడివాళ్లు ది సైలెంట్ హౌస్ అని పిలిచేవాళ్లు. ఎందుకంటే అక్కడ రాత్రి శబ్దాలుండవు, కాని ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ కథలో ప్రధాన వ్యక్తి డానియల్. వయసు 28. తన చిన్న తమ్ముడు లూకస్తో కలిసి అదే ఇంట్లో ఉండేవాడు. లూకస్ చాలా రోజులుగా ఒకటే మాట చెబుతున్నాడు: అన్నయ్య, రాత్రిళ్ళు నువ్వు నా వెనుక నిలబడుతున్నావు. డానియల్ నవ్వేవాడు. నీ ఊహ మాత్రమే అని చెప్పేవాడు. ఒక శనివారం రాత్రి గడియారం 11:40 చూపిస్తోంది. లూకస్ తన గదినుంచి బయటకొచ్చాడు. అప్పుడే వెనుకనుంచి ఒక స్వరం: లూకస్. అది డానియల్ స్వరం. కాని డానియల్ అప్పుడే బయటకు వెళ్లాడు. లూకస్ వెనక్కి తిరిగాడు. చీకట్లో డానియల్ ఆకారంలో ఒక నీడ. అదే ఎత్తు, అదే నడక, కాని ముఖం మాత్రం కనిపించలేదు. అన్నయ్యా అనన్నాడు లూకస్. ఆ నీడ ఒక్క అడుగు ముందుకు వేసింది. లూకస్కు గుండెదడ మొదలయ్యింది. ఎందుకంటే ఆ ఆకారానికి నీడలేదు. భయంతో లూకస్ తన గదిలోకి పరిగెత్తాడు. తలుపు వేసుకున్నాడు. రాత్రంతా నిద్రరాలేదు. ఉదయం డానియల్ తిరిగి వచ్చాడు. లూకస్ జరిగినదంతా చెప్పాడు. డానియల్ ముఖం మారిపోయింది. నిన్న రాత్రి నేను ఇంటికి రాలేదు. అదే రోజు రాత్రి ఇద్దరూ కలిసి హాల్లో కూర్చున్నారు. లైట్లు ఆఫ్, నిశ్శబ్దం. అప్పుడే మెట్లపై అడుగుల శబ్దం. మెల్లగా చీకట్లోంచి ఒక రూపం బయటకొచ్చింది. డానియల్ రూపం. కాని ఈసారి ఇద్దరూ చూస్తున్నారు. ఆ రూపం నోరు తెరిచి చెప్పింది: నీ నిజమైన తమ్ముడు ఇక్కడే చనిపోయాడు. డానియల్ శరీరం గడ్డకట్టిపోయింది. ఆ నీడ కొనసాగించింది: ఈ ఇంట్లో 15 ఏళ్ల క్రితం ఒక తమ్ముడు తన అన్నని కాపాడేందుకు తన ప్రాణమిచ్చాడు. అప్పటినుంచి అన్న బ్రతికి ఉన్నంతవరకు అతనికి తోడుగా ఉండాల్సిందే. ఆ మాటలు చెప్పి ఆ రూపం లూకస్ వెనుక కలిసిపోయింది. అప్పుడే లూకస్ అరవడం మొదలుపెట్టాడు. డానియల్ తిరిగి చూశాడు. లూకస్ వెనుక ఇంకొక నీడ. ఇద్దరూ ఒకేసారి అర్థం చేసుకున్నారు: దెయ్యం డానియల్ కాదు, లూకస్ అని. మరుసటి రోజు ఉదయం ఆ ఇంట్లో ఒక్క డానియల్ మాత్రమే కనిపించాడు. లూకస్ పేరు ఎక్కడా లేదు. కాని ఇప్పటికీ ఆ ఇంట్లో రాత్రి 11:40 అయితే పక్కింటివాళ్లు చెబుతారు: ఇద్దరు అన్నదమ్ములు మెట్లపై కలిసి నిలబడి ఎవరో రావాలని ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తారు.